హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజు సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో చెప్తానండి. ఇదిగో చూడండి, ఇట్లా మనం ఫస్ట్ అయితే కట్ వర్క్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది బాటిల్ క్యాప్ని పెట్టేసేసి మీరు మార్కింగ్ చేసుకోండి. ఇదైతే వీడియో నేను ఈ మార్కింగ్స్ వీడియో తీశాను, కానీ అది డిలీట్ అయిపోయింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. మీకు కావాలంటే కనుక అది పైపింగ్ వేసి కట్ వర్క్ బ్లౌజ్ అనే స్టిచ్చింగ్ వీడియో ఉందండి నా ఛానల్లో, చూసేయండి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా కట్ వర్క్ని కటింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి, మీరు ఎంతో కష్టపడవసరం లేదు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. దీని మీద కట్ వర్క్ని మనం లైనింగ్ మీద కట్ చేసిన తర్వాత క్యాన్వాస్ అటాచ్ చేయాలి. తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ లైనింగ్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి చూడండి, ఈ క్యాన్వాస్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీనిని మళ్ళీ మనం లైనింగ్ మీద అటాచ్ చేసేయాలి, అంటే స్టిచ్ వేసుకోవాలి. ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు ఇంట్లో ఉండి చాలా ఈజీగా కొత్తగా స్టిచ్చింగ్ చేస్తూ మోడల్స్ స్టిచ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి చాలా ఈజీగా అయితే ఇది అర్థమవుతుంది. తర్వాత స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా చూడండి, మీకు అర్థమయ్యేలాగా అయితే నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తానండి. ఇట్లా మనం ఇదిగోండి చూడండి, మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను కాదు, ఈ పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఇది మనకి క్యాన్వాస్ వేయటం వల్ల కూడా నెక్ స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ లైనింగ్ లోపల లైనింగ్ అనేది బయటికి ఇచ్చుకోకుండా ఇలా స్టిఫ్గా లైనింగ్కి అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఇది క్లాత్ పైన రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకొని ఇట్లా మనం లైనింగ్ని ఈ స్టిచ్ చేసింది స్టిచ్చింగ్ క్లాత్ కిందకు ఉండేలాగా వేసుకోండి. ఇది ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా క్లాత్ మీద కనపడుతుంది. కాబట్టి ఈ అటాచ్ చేసిన పీస్ని పైకి వచ్చేలాగా వేస్తున్నాను, అంటే లోపలికి పెట్టేసేయాలి. చూడండి, ఇలా లోపలికి పెట్టేసి కిందకి పెట్టేసి ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి. పైన లైనింగ్ మీద కట్ వర్క్ని ఈ నెక్ అనేది వెడల్పు కాకుండా ఈ రెండు సమానంగా వేసుకొని ఇలా పైన స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మిడిల్లో కూడా చూడండి, కిందనే ఈ రెండు సమానంగా పెట్టేసేయాలి. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా రెండు ఈక్వల్గా, ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టేసేసి పైన మళ్ళీ చిన్న స్టిచ్ ఇలా వేసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనకి నెక్ అటు ఇటు జరగకుండా, క్లాత్ అనేది జరిగిపోకుండా కరెక్ట్గా అయితే మనకి స్టిచ్ పైన కట్ వర్క్ స్టిచ్ వేసేటప్పుడు జరిగిపోతూ ఉంటుంది క్లాత్. కాబట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, పాదం వార ఖర్చు పెట్టేసి ఇప్పుడు స్ట్రైట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే స్ట్రైట్ వేసాను కదా, అక్కడ నుండి ఇలా కరువు రౌండ్ తిప్పుతున్నాను కదండి. చూడండి, ఇట్లా కొద్ది కొద్దిగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సూదిని కిందకి దించి మళ్ళీ పాదాన్ని పైకి లేపి కొంచెం మళ్ళీ స్టిచ్ వేసి మళ్ళీ కొంచెం స్ట్రైట్ స్టిచ్ వేసి ఇప్పుడు మళ్ళీ పక్కకి తిప్పుకోవాలి. క్లాత్ని పక్కకి జరుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి కరువు షేప్ అనేది నీట్గా కరెక్ట్గా రౌండ్ తిరుగుతుందండి. ఇది ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చిందండి. ఇది వర్క్ వచ్చిందని చెప్పి ఈ షేప్, ఇదే షేపు కరువు షేపు, అంటే కట్ వర్క్ మోడల్ అయితే హ్యాండ్స్కి లైట్గా వర్క్ వచ్చింది. దానికి అని చెప్పి మేడం, ఇది నేను ఇంతకుముందు పైపింగ్ వేసింది కట్ వర్క్ బ్లౌజ్ అయితే వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో చూశారు కస్టమరు, చూసి నాకు ఇలా ఈ మోడల్ పెట్టమని చెప్పి, కానీ పైపింగ్ లేకుండా నార్మల్గా స్టిచ్ చేయమని చెప్పారండి. కాబట్టి దీనికి కట్ వర్క్ మోడల్ అయితే స్టిచ్ చేశాను. ఇది పైపింగ్ కాదు కదా, ఇది నార్మల్ స్టిచ్చే కాబట్టి ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఇలా మోడల్స్ స్టిచ్ చేయాలని ఉంటుంది కదా, అలాంటి వారికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ఇది
చూడండి మనకి సింపుల్గా బొటిక్లో లాగా ఫినిషింగ్ వస్తుంది. కాకపోతే బొటిక్లో ఏం చేస్తారంటే మనకి పేపర్ పీసింగ్కి తీసుకొని దానికి క్లాత్ స్టిచ్ చేసేసిన తర్వాత దాన్ని కట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మనం ఇలా లైనింగ్కి మళ్ళీ అటాచ్ చేసుకొని దాన్ని రివర్స్లో వేసుకొని తిప్పాలి. ఆ ప్రాసెస్ అంతా లేకుండా మనకి ఇలా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. కాబట్టి అందుకని మీకు యూజ్ అవుతుందని చెప్పి కొత్తగా నేర్చుకునే వారికి నేను ఈ వీడియో చేశానండి. ఇట్లా కట్ వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ పెట్టాను పైపింగ్ది. ఇది నార్మల్ పైపింగ్ లేకుండా అని చెప్పి స్టిచ్ చేశాను. ఈ మధ్య అన్నీ కూడా నాకు ఇవే బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయండి, కస్టమర్స్ బ్లౌజెస్సే. అందుకని ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి చేశాను ఈ వీడియోని. మీకు ఇది మీరు స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా మనం స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కూడా చుట్టూ కరువు షేప్ అనేది నీట్గా తిప్పేసి స్టిచ్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడే ఫినిషింగ్ అంతా వస్తుంది. మనం ఖర్చు ఎంత పెట్టి విడిచిపెట్టి స్టిచ్ చేస్తామో అది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం అండి, చాలా ఇంపార్టెంటు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖర్చు కరెక్ట్గా ఒకటే లెవెల్లో పెట్టేసి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూసారుగా ఇలా ఖర్చు కట్ చేసిన తర్వాత ఇలా మిడిల్లోని ఈ షేప్స్లో ఇక్కడ కటింగ్ దగ్గర కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. కత్తిరితో ఇలా ఘాట్లు కంపల్సరీగా కట్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ మీద పడకుండా యువతలకు వేసుకోండి, తెగిపోకుండా ఉంటుంది. ఇది మీకు చూపిస్తాను. ఇందులో కూడా నాకు పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఎవరికైనా జరుగుతుందండి, కొత్త వారికే కాదు, సీనియర్స్ కూడా. అదేంటంటే పొరపాటుగా కత్తిరి పడవచ్చు, అట్లా తెగొచ్చు. ఇక్కడ స్టిచ్ వేశాను కదా, ఫస్ట్ ఈ రెండు కదిలిపోకుండా ఉండాలని, క్లాత్ జరగకుండా ఉండాలని వేశాను కదండి. ఆ స్టిచ్ విప్పేసుకోవాలి. ఆ స్టిచ్ విప్పిన తర్వాత ఇదిగోండి ఈ కట్స్ని ఇలా మనం వేలుతో ప్రెస్ చేసుకొని ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలి. నీట్గా రౌండ్ అనేది వేలుతోనే మనం బయటికి తీసుకురావాలండి. చూడండి ఈ విధంగా ఇట్లా నీట్గా అన్నిటినీ కూడా ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. తర్వాత ఇది మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదండి. మీరు మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉండే వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. కాబట్టి ఇదిగోండి చూడండి, నేను చెప్పాను కదా, ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది కత్తిరితో కటింగ్ చేయటం వల్ల తెగింది. కాబట్టి ఇక్కడ విడిపోయింది, విచ్చులుకుంది క్లాతు. కాబట్టి మళ్ళీ అక్కడ కొద్దిగా లైట్గా స్టిచ్ వేశాను. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఎవరికైనా జరుగుతూనే ఉంటాయి. ఇట్లా మనం సరి చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా వేలుతో మనం దాన్ని అటు ఇటు కొంచెం ప్రెస్ చేస్తే నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా దీన్ని అంతా సరి చేసేసిన తర్వాత పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇది పైన స్టిచ్ వేయటం ఆపేద్దాం అనుకున్నాను, అట్లా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే ఇది సిల్క్ క్లాత్ చూసారా, ఇది జార్జెట్. ఇదేమవుతుందంటే ఇట్లా బుట్టలాగా నిలబడుతుంది క్లాతు. కాబట్టి నేను దీన్ని ఏం చేశానంటే పైన మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసేసానండి. ఇట్లా స్టిచ్చింగ్ లేకుండా కూడా మనం లైనింగ్ని అటాచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ హెమ్మింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. బొటిక్లో అయితే ఇలా పైన స్టిచ్చింగ్ లేకుండా లోపల హెమ్మింగ్ పెడతారు, హెమ్మింగ్ వేసుకునేలాగా స్టిచ్ చేస్తారు. అది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను, వీడియో అయితే చేస్తానండి. ఓకేనా? ఇట్లా దీన్ని మనం ఇలా వేసుకోవటం వల్ల కూడా ఇది ఫినిషింగ్ బాగుంటుంది. ఈ క్లాత్ కూడా అటు ఇటు జరిగిపోకుండా, మనకి సిల్క్ క్లాత్ అనేసరికి కొంచెం అటు ఇటు వేసుకున్నప్పుడు అది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లా లేకుండా ఇలా పైన మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా చుట్టూ కూడా మళ్ళీ స్టిచ్ వేసేసుకోవటమేనండి. ఇక్కడైతే మీకు కొంచెం స్కిప్ చేసి వీడియో అయితే చూపిస్తాను. చూసారా, ఇదిగోండి ఇట్లా మనం మొత్తం అంతా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి అటాచ్ చేసేసి నడుంకి బెల్ట్ వేసేసుకోండి. నడుం బెల్ట్ వేసుకోవాలంటే నడుం బెల్ట్, పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చెప్పాను కదండి, ఇది మీకు నెక్ కటింగ్ రాకపోతే కనుక మీరు ఇంకొక వీడియో దీనికి ఒక 1 మంత్ అయిందండి పెట్టి, నేను పైపింగ్ వేసి కట్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలనేది పెట్టాను. దానికి కటింగ్ అయితే కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలైతే వీడియో చేశాను, అది కూడా అందులో ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇది అర్థం కాలేదు అంటే కనుక మీరు ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అది పైపింగ్ వేసి స్టిచ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి అటాచ్ చేసిన తర్వాత ఇలా మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా మిగిలిన పీస్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత నడుముకి బెల్ట్ వేసుకోండి, పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సేమ్ ఇలానే మనం ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా లోపల ట్రాన్స్పరెంట్గా కనపడుతుందని చెప్పి లైనింగ్ లోపల వైపు వచ్చేలాగా వేసాను, పైన ఓన్లీ లైనింగ్ వచ్చేలాగా వేసాను. అటాచ్ చేసిన ముక్కలు లోపలికి వెళ్ళిపోయినాయి. చూడండి, ఇదిగోండి ఈ క్లాత్ ఇలా పైన వస్తుంది, లోపల ఓన్లీ లైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఇది కూడా సేమ్, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయటం అయితే ఇక వీడియో పెట్టలేదండి, ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో చెప్తానండి. ఇదిగోండి, ఇట్లా వర్క్ వచ్చినప్పుడు ఈ బ్లౌజెస్, ఈ మోడల్స్ శారీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా, కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా మీకు ఇదిగోండి, ఇట్లా వర్క్ని మనం ఏమి స్టిచ్ చేయకుండా ఇలా లైనింగ్ని ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. వర్క్ ఫోల్డ్ చేయకుండా, పైపింగ్ కూడా లేకుండా వేసుకుంటే ఇక్కడ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. మేడం ఇక్కడ ఈ కస్టమరు ఇక్కడ ఇలా వచ్చిందని చెప్పి ఈ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ని చూసి కట్ వర్క్ బ్లౌజ్ని దాన్ని బట్టి ఇది పెట్టమని, దీనికి మోడల్ పెట్టమని చెప్పి నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పారండి. కాబట్టి నేనైతే ఈ మోడల్ స్టిచ్ చేశాను. ఇలా మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇట్లా మనం లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఈ 2 హ్యాండ్స్ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని నీట్గా బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇట్లా చూడండి, నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఈ రెండు సమానంగా వచ్చేలాగా చూసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఎందుకంటే కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ఈ వర్క్ బ్లౌజెస్ కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు, చూసుకోండి. దాన్ని సర్చ్ చేసుకొని కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ 2 హ్యాండ్స్ని మనకి బ్లౌజెస్ ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కూడా అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇది ఎలా ఉందనేది మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా నీట్గా వచ్చేసింది బ్లౌజ్ అయితే. కస్టమర్ కూడా నాకు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పారండి. ఇది నేను ఈ వీడియో చేసి అప్పుడే 15 డేస్ 10 డేస్ అవుతుంది, కానీ నేను వీడియో పెట్టలేదు. ఎందుకంటే మేడంకి ఎలా ఉందో చూసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి నేనైతే వీడియో ఇప్పుడు వరకు పెట్టలేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి చాలా నీట్గా వచ్చింది. కస్టమర్ కూడా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఎలా ఉంది, వర్క్ వచ్చింది హ్యాండ్స్కి, చాలా బాగుంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.